ఈయన గారు ఒక గజనీ మహమ్మద్ లాగా దండయాత్రలు చేస్తానే ఉన్నారన్నమాట. ఎందుకంటే ఈయన గారికి అవినీతి ఆకలి ఎక్కువ. అధికారం లేకపోతే దోసుకోవడం కుదరదు. అధికారం కావాలంటే పాదయాత్రలు, పాదయాత్రలు, నా బొందయాత్రలు అని చెప్పేసి జనాల మీద దండయాత్రలు చేయాలి. ఏ పాయింట్ పట్టుకొని నువ్వు పాదయాత్ర చేస్తావబ్బా? పనులు చేతి నిండా దొరుకుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు చెప్పినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో వన్ బై వన్ వాళ్ళు అమలు చేసుకుంటానే పోతా ఉన్నారు. నారా లోకేష్ ఏదైతే హామీ ఇచ్చాడో దాని ప్రకారంగా ఆయన అహర్నిశలో కష్టపడతానే ఉన్నాడు, పెట్టుబడులు తెస్తానే ఉన్నాడు, కంపెనీలు ఏర్పాటు అవుతానే ఉన్నాయి, ఉద్యోగాలు కూడా వస్తానే ఉన్నాయి పిల్లోళ్లకు. 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాల. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలము 8 నెలల్లోనే మొత్తం సమస్యలన్నీ క్లియర్ చేసి వర్గీకరణ కూడా కంప్లీట్ చేసి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చింది. రోడ్లు బాగా వేస్తూ ఉన్నారు, కంపెనీలు వస్తూ ఉన్నాయి, పెట్టుబడులు పెడతా ఉన్నాయి, పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతూ ఉంది. రైతులకు అన్నదాత సుఖీభవ లాంటి పెట్టుబడి సాయాలు అందుతూ ఉన్నాయి. ఇంకా ఏం సమస్య వచ్చింది ప్రజలకు అని చెప్పేసి నువ్వు పాదయాత్ర చేస్తావు? కేవలం నీ అధికార దాహం కోసం కాకపోతే